ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 22వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు ఉత్తరాయణము కృష్ణపక్షము తిథి బహుళపక్షం అష్టమి జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:40 నుండి జనవరి 22వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 3:18 వరకు. తదుపరి తిథి కృష్ణపక్షం నవమి జనవరి 22వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 3:18 నుండి జనవరి 23వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:37 వరకు. నక్షత్రం స్వాతి జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 11:36 నుండి జనవరి 22వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2:34 వరకు. తదుపరి నక్షత్రం విశాఖ జనవరి 22వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2:34 నుండి జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 5:08 వరకు. కరణం కౌలవ జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 2 గంటల నుండి జనవరి 22వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 3:18 వరకు. తైతుల జనవరి 22వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 3:18 నుండి జనవరి 23వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:31 వరకు. గరజి జనవరి 23వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:31 నుండి జనవరి 23వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:38 వరకు. వారము బుధవారము సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:01. చంద్రోదయము జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:21 చంద్రాస్తమయము జనవరి 22వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:01. రాహుకాలం మధ్యాహ్నం 12:27 నుండి 1:51 వరకు. యమగండ కాలము ఉదయం 8:17 నుండి 9:40 వరకు. గుళికా సమయము ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:05 నుండి 12:49 వరకు. వర్జ్యము తెల్లవారుజామున 5:53 నుండి 7:41 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలము సాయంత్రం 4:40 నుండి 6:28 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. సూర్యరాశి మకర రాశి, జన్మరాశి చంద్రుడు తులారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవ్వండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు ఈరోజు పై అధికారుల యొక్క ప్రశంసలు అందుతాయి. అదేవిధంగా జీతాలు కూడా పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు చదువులో మంచి ఫలితాలను పొందుతారు. అదేవిధంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరిస్థితులు ఈరోజు అనుకూలంగా మారబోతున్నాయి. పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా వారు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కూడా కుదిరే అవకాశం ఉంది. కొంతమంది వృషభ రాశి వారికి వారి భాగస్వామి ఈరోజు ద్రోహం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు షాపింగ్ చేసేటందుకు కూడా మంచి రోజు అయితే కాదు. ఈ రాశి వారికి ఈ రోజు ఇరుగు పొరుగు వారితో గొడవలు జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అదేవిధంగా ఈ రోజు మీరు అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. ఈ రోజు మీకు ఏదో ఒక విషయంగా కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. ఒత్తిడికి లోనవుతారు. కుటుంబంలో ఇంతకు ముందు ఉన్న ఏదైనా ఒక పాత సమస్య ఈరోజు వాగ్వాదానికి కారణం కావచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త పాటించండి. ఒక ప్రత్యేకమైన వ్యక్తి మిమ్మల్ని ఈరోజు కోపంతో కలత చెందేలాగా చేస్తాడు. దీనివలన మీరు రోజంతా కూడా ఒత్తిడితోనే గడిపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మానసికంగా చింతించకండి. ఏ విషయాన్ని కూడా పెద్దగా మనసులోకి తీసుకోకండి. మీకు మీరే ధైర్యం చెప్పుకుంటూ మనోబలంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సిన రోజు. భగవంతుని పట్ల నిమగ్నమై ఉండండి. ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాల్లో మాట్లాడవలసిన అవసరం వస్తే బాగా ఆలోచించి మాట్లాడండి. ఆర్థిక పరంగా కొంత నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఈరోజు సమర్థత పెరుగుతుంది. సాంకేతిక విషయాలపై ఆసక్తిని చూపవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారు ప్రసంగాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. చర్చలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలకు వెళ్తే గనుక ప్రయాణ సమయంలో వాహనాన్ని సరిగ్గా ఉపయోగించండి. విద్యార్థులు ఈరోజు కొత్త ప్రాజెక్టులతో కొంత బిజీగా ఉంటారు. ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత జాగ్రత్తలు పాటించడం మాత్రం అవసరం. తలనొప్పి మరియు ఒత్తిడి మీ పని సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వైద్యున్ని తప్పక సంప్రదించండి. టెలికమ్యూనికేషన్ ఉద్యోగంలో కస్టమర్లతో సౌకర్యవంతంగా వ్యవహరించండి. వ్యాపారంలో మితిమీరిన విశ్వాసం వలన కొన్ని పనులు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వ్యాపారంలో కొత్త టెక్నాలజీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
అదేవిధంగా పబ్లిక్ రిలేషన్స్ను మెయింటైన్ చేయటం చాలా ముఖ్యం. వ్యాపార వనరులు కూడా ఇవి మీకు సృష్టించగలవు. యువతీ యువకులు ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు ఏకాగ్రతను బలోపేతం చేయాల్సి ఉంటుంది. అయితే ఫోన్ కాల్స్ కానీ లేదా సోషల్ మీడియా సంబంధిత విషయాలతో కానీ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. పొరుగువారితో వాగ్వాదం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయంగా జాగ్రత్తగా ఉండండి. మీ పని మీరు చూసుకోవడం ఈరోజు మీకు చాలా మంచిది. ఒక ప్రణాళికతో క్రమబద్ధంగా మీరు మీ పనులు చేయడానికి మొగ్గు చూపాల్సి ఉంటుంది. మీ పురోగతిలో ఉన్న అడ్డంకులు ఈరోజు తొలగిపోతాయని చెప్పవచ్చు. మీ సామర్థ్యాలు మరియు మీ పనిపై మీరు విశ్వాసం కలిగి ఉండాలి. తద్వారా మీకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. చిక్కుకుపోయిన మీ డబ్బు మీకు తిరిగి వస్తే తద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మతపరమైన ప్రదేశానికి మిమ్మల్ని తీసుకువెళ్లే కార్యక్రమం కూడా జరుగుతుంది. వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ తమ తమ పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి ప్రాధాన్యతను ఇవ్వడం వలన ఇంట్లో వాతావరణం బాగుంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అవివాహితులైన వారికి ఈరోజు వివాహపరంగా శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు వారి విశ్వాస స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వారు సహోద్యోగులకు వారి పనిలో సహాయం చేస్తారు. ఆరోగ్యపరంగా పెద్ద పెద్ద కంప్లైంట్స్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈరోజు విఘ్నేశ్వరుని ఆలయం మరియు శనీశ్వరుని ఆలయం అదేవిధంగా శ్రీరాముల వారి దర్శనం చేసుకోవడం వలన మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. బుధవారానికి గ్రహాధిపతి బుధుడు. బుధుని అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు. బుధుని అనుగ్రహం కొరకు బుధవారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. బుధవారం అన్ని రకాల శుభప్రదమైన పనులు, షాపింగ్, వ్యాపారం, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం, స్నేహితులను కలవడం, జ్ఞానాన్ని పొందడం, వివాహ ప్రయత్నాలు, మందులు తీసుకోవడం, ప్రచురణ, ముద్రణ మరియు మీడియా పనులకు అనుకూలం. జూదము, అబద్ధాలు, క్రూరత్వం, హింస వంటి పనులకు దూరంగా ఉండండి. గ్రహబలం కొరకు బుధవారం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. బుధవారం నాడు తలకు నూనె రాసుకునే తలంటు స్నానం చేస్తే అన్ని రకములైన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.